ఈనాడు మరి అనేక మరణాలు తెలంగాణ రాష్ట్రంలో మిస్టరీగా మారిపోతూ ఉన్నాయి. మరి మిస్టరీగా మారిపోతున్నటువంటి మరణాలు అసలు ఎవరు చేయిస్తున్నారు, ఎట్లా చేయిస్తున్నారు, ఏంటి అనేటటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మరి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఆంధ్రజ్యోతిలో ఆ విషయం మీదనే మనం ఒక్కసారి చూద్దాం అసలు ఏం జరుగుతూ ఉన్నదని. మరి మిస్టరీగా మారిన మరి మరణాలు, మరి రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, మరి కేదార్ల మరణం అనుమానాస్పదం. మరి చూద్దాం. ఇది తెలంగాణకు చెందిన 3 వ్యక్తులు ఇటీవల మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన న్యాయవాది సంజీవరెడ్డితో పాటు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ల మరణాలు మిస్టరీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేదార్ ఏడాది క్రితం హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో దొరికాడని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసు దర్యాప్తును వేగవంతం చేయగానే దుబాయ్లో కేదార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు కేదార్ పార్ట్నర్ అని సీఎం ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని కోరే కేటీఆర్ కేదార్ మృతిపై విచారణకు కోరడం లేదని ప్రశ్నించారు. మరి బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చిట్చాట్గా మాట్లాడారు. రాజలింగమూర్తి హత్య జరిగిన వెంటనే కాళేశ్వరంపై ఆయన దాఖలు చేసినటువంటి కేసును క్వాష్ చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారని, దీనిని బట్టే అసలేం జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మిస్టరీ మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. తద్వారా నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మిస్టరీ మరణాల వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హస్తం ఉన్నదన్న అభిప్రాయాన్ని మాత్రం మరి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది.